నమస్తే ద భారత్ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులో సీఎం చంద్రబాబు, యూపీలోని మీరట్లో దారుణ ఘటన వెలుగు చూసింది. పలాస పోలీస్ స్టేషన్లో ఇటీవల మాజీ మంత్రి అప్పలరాజుపై నమోదైన యూపీలోని మీరట్లో దారుణ ఘటన వెలుగు చూసింది. తనపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులు బయట తిరుగుతున్నారని ఒక యువతి డీఐజీని కలిసి తన బాధను వ్యక్తం చేసింది. నాపై 6 అత్యాచారం చేశారు. 4 జైల్లో ఉండగా 2 పరారీలో ఉండి నా సోదరుని చంపుతామని బెదిరిస్తున్నారు అని డీఐజీ ముందు వాపోయింది. వెంటనే డీఐజీ విచారణకు ఆదేశించారు. కాగా డీఐజీని కలవడానికి వెళ్తున్న ఆమెను ఇన్స్పెక్టర్ పంకజ్ అడ్డుకున్నట్లు కూడా సమాచారం. अरे सीओ रामकरण साहब को बुलाओ. रामकरण सीओ राम से आप और महिला को है. విశాఖలో జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా విశాఖ లాంటి నగరాలు అతి తక్కువ ఉంటాయని, విశాఖ ఎంతో ప్రత్యేకమైన నగరమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఏ రంగం తీసుకున్నా విశాఖ నెంబర్ 1లో నిలుస్తుందని, ఇలాంటి నగరాల్లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. వచ్చే ఏడాది జరిగే సిఐఐ సమ్మిట్కి కూడా అందరూ అతిథులుగా తప్పకుండా రావాలని పిలుపునిచ్చారు. You are in Visakhapatnam for the last 2 days. Visakhapatnam is a beautiful city in India. Even some of the countries you may not have this type of place. Excellent beaches, beautiful sea, and also beautiful hills, and at the same time beautiful people and safest place. Recently, Government of India has rated the number 1 state, number 1 city for human safety. That is how they rated. So, with all these things, wonderful people are gathering here. 2 days, you had a wonderful stay. And also, in advance, I am requesting you to book next year also to be our guest. That is what I want to request all of you. Today, President and also Chandrajit Banerjee, they are working extraordinarily, and also the amount of response overseas because of our CAI, I really appreciate him. And also if you see today, all investors are here. Just now, our Honorable Minister has announced Bihar elections. One example I am telling you. Bihar elections, last time NDA has won, we have won, present government. And at the same time today, as of now, 190 seats they are going to win. By end of this meeting, around 200 seats they are going to win, NDA. It shows people are with Narendra Modi ji. It is going to happen permanently. No other. వీర మహిళా స్వయం శక్తి అధ్యక్షురాలు శ్రీమతి అడబాల సౌజన్య ఆధ్వర్యంలో యుఎస్ఏకి చెందిన ఎస్ఎస్ఏ ఫౌండేషన్ వారి ద్వారా వీర మహిళా స్వయం శక్తిలో ఉచిత శిక్షణ పొందిన మహిళలకు వారి స్వయం ఉపాధి నిమిత్తం కుట్టు మిషన్లు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ డీసీసీబీ అధ్యక్షులు తుమ్మల బాబు చేతుల మీదుగా అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని,
ప్రస్తుతం జరుగుతున్న మధ్యతరగతి జీవితాల్లో ఎంతో కొంత మహిళల సంపాదన కుటుంబానికి అవసరమని, అది ఇంటి వద్దనే ఉంటూ సంపాదించుకోవడానికి వీర మహిళా స్వయం శక్తి శ్రీమతి అడబాల సౌజన్య ద్వారా మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇవ్వడం, వారి సేవలను గుర్తించి ఈఎస్ఎస్ఏ ఫౌండేషన్ వారు శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లు పంచిపెట్టడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ఏ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు డాక్టర్ వరహాగిరి శ్రీనివాస్ మరియు వీర మహిళా స్వయం శక్తి అధ్యక్షురాలు శ్రీమతి అడబాల సౌజన్య మాట్లాడుతూ, మా సంస్థల మా ఈ ప్రయత్నాన్ని గుర్తించిన ఈ ఎస్ఎస్ఏ ఫౌండేషన్ మా వద్ద శిక్షణ పొందిన వారికి కుట్టు మిషన్లు ఇవ్వడంపై ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నున్న దొరబాబు, పరివర్తన అధ్యక్షులు వక్కలంక రామకృష్ణ, దిశ కమిటీ సభ్యురాలు ఏలేటి సోనీ ఫ్లోరెన్స్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బడిగంటి దేవి, 40వ డివిజన్ ఇన్ఛార్జ్ అడబాల రాజేంద్ర ప్రసాద్, వేణుగోపాల స్వామి ఆలయ చైర్మన్ ఎస్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సౌజన్య. వీర మహిళా స్వయం శక్తి కుట్టు మిషన్స్ మేము నేర్పిస్తున్నామండి, టైలరింగ్ నేర్పిస్తున్నామండి. మా స్టూడెంట్స్కి ఎస్ఎస్ఏ ఫౌండేషన్ ద్వారా శ్రీనివాస్ గారు మా స్టూడెంట్స్ అందరికీ ఉచితంగా మిషన్స్ ఇస్తున్నారండి. వాళ్ళకి ఉపాధి కలిగించే ఉద్దేశంతో ఈ చిన్న కార్యక్రమాన్ని మాకు ఎంపీ గారి ద్వారా ఉదయ్ గారు, తంగేళ్ళ ఉదయ్ గారి ద్వారా మాకు ప్రారంభించాం సార్. అలాగే తుమ్మల బాబు గారు కూడా వచ్చారు సార్. ఈ ప్రోగ్రామ్ని ఇంత విజయవంతంగా పూర్తి చేసినందుకు కృతజ్ఞతలు. శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు. మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఎస్ఎస్ఏ ఫౌండేషన్ ఇది యుఎస్ఏలో మధురైలో ఉంది. ఇది మన కాకినాడలో మేము ప్రారంభం చేశాము. దీని ద్వారా మైక్రో ఫైనాన్స్ ప్రాజెక్ట్ స్కీమ్స్ కింద కొన్ని ఈ ఆర్థికంగా ఉపయోగపడే విధంగా ఉమెన్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి మేము వర్క్ చేయడం మొదలుపెట్టాము. అది ఈ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం ద్వారా మా మొదటి ప్రయత్నం చేస్తున్నాము. దీని ద్వారా ప్రతి నెల కూడా లబ్ధిదారులకి మేము కుట్టు మిషన్లను అందించడం జరుగుతుంది. అంతేకాకుండా వివిధ రకమైన కార్యక్రమాల ద్వారా సమాజ సేవ సాంఘికంగా మేము ఉపయోగపడే విధంగా సోషల్ సర్వీస్ ద్వారా ప్రజలకు చేరువవ్వాలనే ఉద్దేశంతో కాకినాడ పట్టణంలో ప్రారంభం చేస్తాము. ఇది ఈ జిల్లా వ్యాప్తంగా కూడా మా సర్వీసులన్నీ కూడా మేము చేస్తాము. దీంట్లో మాకు వీర మహిళల నుంచి ఈ సౌజన్య గారి సహకారం చాలా ఉంది. అలాగే బాలభవన్ శారద గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ఇందులో ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నటువంటి ప్రతి వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఈ ఎస్ఎస్ఏ ఫౌండేషన్ ముఖ్యంగా డాక్టర్ బోస్ అండ్ డాక్టర్ సరోజిని అనే ఇద్దరు దంపతుల ద్వారా ప్రారంభం చేయబడింది. వారికి అమెరికాలో 13 హాస్పిటల్స్, ఒక 3 క్లినిక్స్ కూడా ఉన్నాయి. వాటి ద్వారా వారు సమాజ సేవ చేయాలనే తలంపుతో ఈ ఎస్ఎస్ఏ ఫౌండేషన్ అనేది ప్రారంభించడం జరిగింది. ఇక మనం శ్రీ రామకృష్ణ గారి ద్వారా ఈ లబ్ధిదారులకి మిషన్ పంపిణీ కార్యక్రమం చేద్దాము. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో శుక్రవారం రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి మాట్లాడుతూ, రైతు సేవా కేంద్రం ద్వారా ప్రతి రైతు యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని మండలంలోని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం తహసీల్దార్ కుసరాజు మాట్లాడుతూ, దళారులు, మధ్యవర్తులు, మిల్లర్లలో చేతిలో రైతన్నలు నష్టపోకూడదని, ఎటువంటి మోసాలకు తావు ఉండకూడదని, రైతు సేవ కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో ఏలేశ్వరం తహసీల్దార్ కుసరాజు, మండల వ్యవసాయ శాఖ అధికారి ఏవి రాజేష్, టీడీపీ నాయకులు అలమండ చలమయ్య, జ్యోతుల పెదబాబు, ధనేకుల అదృష్ట దీపుడు, పీతల నూకరాజు, కోనపురెడ్డి సుబ్బారావు, పసల సూరిబాబు, కొప్పుల బాబ్జీ, ధనేకుల వీరభద్రారావు, పెంటకోట మోహన్, నూకతాటి ఈశ్వరుడు, బస్సా లక్ష్మీప్రసాద్, మైరాల కనకారావు, జనసేన బీజేపీ కూటమి నాయకులు, వీఆర్ఓలు మరియు రైతులు, రైతు సేవ కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ గారు, వేదిక పెద్దలు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్యంగా రైతు సోదరులు,
పత్రికా సోదరులందరికీ కూడా నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన యోగ గారికి వారి సిబ్బంది అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ధాన్యం కొనుగోలు కేంద్రం కొంచెం ఆలస్యమైంది. మరి మండలంలో మరి మంజూరు కావడం జరిగింది. దాంట్లో కూడా ప్రభుత్వమే సిబ్బందిని ఏర్పాటు చేసి ఆ సిబ్బంది ద్వారా రైతులు కానీ అధికారులు కానీ మరి సాంకేతికపరమైన ఏ కార్యక్రమాలను చేస్తూ రైతు ఎక్కడ కూడా ఇబ్బంది పడబోతున్న ఆలోచనతోనే ఇది కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ప్రభుత్వం రైతు ప్రభుత్వం మరి ఎమ్మెల్యే గారు కూడా రైతులంటే పార్టీలు కానీ మరొకటి కానీ వర్గాలు కానీ చూడొద్దని చెప్పి చాలా సందర్భాల్లో మాకు కూడా తెలియజేయడం జరిగింది. అదే రకంగా మరి యువ గారు కానీ వారి సిబ్బంది కానీ పార్టీలు కానీ రైతుల విషయంలో పార్టీలు కానీ ఇప్పుడు కానీ ఇది చూడొద్దని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. మరి ఒకసారి చెప్తున్నాను, రైతు అంటే రైతుకి పార్టీ మాత్రం ఏమీ లేదు. ఎన్ని రకాలుగా ప్రభుత్వం సాయం చేసినా నష్టపోతూ మరి ఎన్నో భోజనాలు పడుతూ మరి మనందరికీ కూడా మరి కడుపు నిండా భోజనం ఇచ్చేవాడు రైతు కాబట్టి ఆ సూచనలు గౌరవ ఎమ్మెల్యేలు కూడా చేశారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి చాలామంది పెద్దలందరూ మాట్లాడారు. రైతులు ఎక్కడా ఇబ్బంది లేకుండా మరి గత సంవత్సరం పెద్ద సమస్యలు అయితే అంతకు ముందు సంవత్సరం కొన్ని సమస్యలు వచ్చి మిల్లిన ధాన్యం డబ్బు రాలేదని మరి గత ప్రభుత్వంలో ఏదైతే పెట్టుకుందో ఆ డబ్బు కూడా మరి ఈ ప్రభుత్వంలో కూడా రిలీజ్ చేసిన సందర్భం కూడా మనం చూసాం. ఏది ఏమైనా ఏడుగా స్పెషల్ డ్రైవ్గా ఇతరత్ర ఏ కార్యక్రమాలు పెట్టుకోకుండా మీ సిబ్బందితో అలాగే సొసైటీ నుంచి నామినేట్ చేసిన సిబ్బందితో పూర్తి స్థాయి పూర్తి పర్యవేక్షణలో ఒక్క రైతు కూడా ఒక డాటా కూడా నష్టపోలేదు. మరి జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఈ కొనుగోలు కేంద్రం ద్వారా రైతులకు మేలు జరిగింది అని చెప్పి ఆలోచనతో ఈ మండలాన్ని ఆ రకంగా తీసుకెళ్లాలని చెప్పి మరి అలాగే గౌరవ కుమార్ గారు కూడా దీని మీద మిల్లర్స్తో కానీ మీకు ఎక్కువ మీటింగ్స్ అవి జరుగుతూ ఉంటాయి. మిల్లర్స్ని కూడా మీరు మరి రైతులు కొంతమంది చెప్పారు, మిల్లర్స్ని కూడా మీరే సెలెక్ట్ చేసి ఏ మిల్లుకి వెళ్ళాలో కూడా మీరే గుర్తుపెట్టి ఏలేశ్వరం మండలాన్ని ఒక అత్యున్నతమైన రైతు సేవా మండలంగా తీర్చిదిద్దాలని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ మరి కార్యక్రమంలో భాగస్వామ్యులకు నమస్కారం తెలియజేసుకుంటాను. మ్యాక్సీ విజన్ కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో మైయోపియా అవగాహన నడక. పిల్లలో వేగంగా పెరుగుతున్న మైయోపియాపై అవగాహన కల్పించేందుకు కాకినాడ మాక్సీ విజన్ కంటి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మయోపియా అవగాహన నడక నిర్వహించారు. పిల్లలు ఎక్కువ సమయం మొబైల్ స్క్రీన్ ముందు గడపడం వల్ల బహిరంగ ఆటలు తగ్గిపోవడం వల్ల మయోపియా కేసులు పెరుగుతున్నాయని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ కంటి చికిత్స నిపుణురాలు, పిల్లల కంటి వ్యాధుల నిపుణురాలు డాక్టర్ హారిక ప్రియంవద మాట్లాడుతూ కంటి ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా పిల్లలకు 6 నెలలకు ఒకసారి కంటి పరీక్షలు తప్పనిసరి అని సూచించారు. క్లస్టర్ హెడ్ అఖిల్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రజా భాగస్వామ్యం పట్ల కృతజ్ఞత తెలిపారు. కంటి ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలను మాక్సీ విజన్ నిరంతరంగా కొనసాగిస్తుందని తెలిపారు. 20 సంవత్సరాలలోపు వారికి నవంబర్ 30 వరకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ నడక మాక్సీ విజన్ కంటి ఆసుపత్రి నుంచి భానుగుడి జంక్షన్ వరకు విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యులు, కాలేజీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మ్యాక్సీ విజన్ ఐ హాస్పిటల్ ద్వారా మయోపియా అవేర్నెస్ వాక్ అనేది చేయడం జరుగుతుందండి. సో మయోపియా అనేది చాలామంది పిల్లల్లో తెలియకుండా వ్యాప్తి అనేది చెందుతుందండి. అందరూ కూడా క్రమం తప్పకుండా ప్రతి 6 నెలలకి ఒకసారి ఐ హాస్పిటల్లో ఖచ్చితంగా చెకప్ చేయించుకోవాలండి. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే నవంబర్ 30వ తారీఖు వరకు పిల్లలందరికీ కూడా ఫ్రీ ఐ స్క్రీనింగ్ మనం అందించడం జరుగుతుందండి. ఇది అందరూ కూడా పేరెంట్స్, పిల్లలు గమనించి మ్యాక్సీ విజన్ ఐ హాస్పిటల్లో కాకినాడ బ్రాంచ్లో మరి ముఖ్యంగా ఈ ఫ్రీ కన్సల్టేషన్ అందించడాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేయించుకుని ఫ్రీ చెకప్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు. నమస్కారం అండి. సర్వేంద్రియానం నయనం ప్రధానం. మాక్సీ విజన్ ఐ హాస్పిటల్ తరపున నేను డాక్టర్ హారిక, పిడియాట్రిక్ ఆఫ్థల్మాలజిస్ట్ని మాట్లాడుతున్నాను. నేషనల్ మయోపియా వీక్ అన్న సందర్భంలో మేము మయోపియా మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ వాక్ అనేది కండక్ట్ చేస్తున్నాము. మయోపియా అంటే ఏంటంటే మైనస్ పవర్స్ రావడం. పిల్లల్లో ఈ మైనస్ పవర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. పిల్లలు దగ్గరగా టీవీ ఏది వెళ్ళి దగ్గరగా చూస్తున్నా, కళ్ళు అస్తమానం నలుపుతున్నా
ఏదో ప్రాబ్లం ఉందేమో అని అనుమానం వచ్చి మీరు రెగ్యులర్ చెకప్స్కి తీసుకురావాలి. ఒకవేళ ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా మయోపియా ఒక్కొక్కసారి తెలియకుండా కూడా చిన్న పవర్స్ నుంచి పెద్ద పవర్స్కి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కోవిడ్ తర్వాత కోవిడ్ కన్నా ఎక్కువగా విజృంభించిన డిసీజ్ ఏది అంటే అది మయోపియా. సో దీన్ని ముందు అసలు రాకుండా చేయడం కోసం రెగ్యులర్ చెకప్స్ కావాలి. పిల్లలు అవుట్డోర్ 1 hour అవుట్డోర్ ప్లే మస్ట్ అండి. రోజు 1 గంట పిల్లల్ని బయట ఆడుకోమని ఎంకరేజ్ చేయాలి. ఓకే, అండ్ రెగ్యులర్ స్క్రీనింగ్ చెకప్స్ ఎవ్రీ 6 years ఏజ్ వచ్చిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం స్క్రీనింగ్ చేయించండి. స్క్రీనింగ్ చేసిన తర్వాత మయోపియా లేకపోతే మయోపియా రాకుండా ఏం చేయాలో చెప్తాము. ఒకవేళ మయోపియా ఉంటే మయోపియా పెరగకుండా ఏం చేయాలో చెప్తాము. మయోపియా అనేది మైనస్ గ్లాస్ పవర్స్ -4 -6 కన్నా పెరిగితే కళ్ళల్లో క్యాట్రాక్ట్స్ అని, గ్లకోమా అని, రెటినల్ డిటాచ్మెంట్ అని చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. అవి ఏం రాకుండా బ్లైండ్నెస్ ప్రివెంట్ చేయాలి అంటే ముందు మయోపియా రాకుండా ప్రివెంట్ చేయాలి. దానికోసం స్క్రీన్స్ తగ్గించాలి, చీకట్లో అసలు చూడకూడదు, కూర్చునే చదువుకోవాలి. స్కూల్స్లో కూడా అండ్ ఇంట్లో కూడా ఫుల్ లైట్లోనే చదువుకోవాలి. ఈవెన్ స్క్రీన్స్ చూసినా అదే చేయాలి. చీకట్లో చదవడాలు, చీకట్లో ఫోన్ చూడాలు, చీకట్లో టీవీ చూడాలు మంచిది కాదు. పిల్లల్ని 1 hour అవుట్డోర్ ప్లే ఎంకరేజ్ చేయండి. బాదం డైలీ పెట్టండి. ఇంకా తెలుసుకోవడానికి మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్కి రండి. పలాస పోలీస్ స్టేషన్లో ఇటీవల మాజీ మంత్రి అప్పలరాజుపై నమోదైన సుమారు 30 కేసులకు సంబంధించి గురువారం రాత్రి విచారణ జరిగింది. సిఐ సూర్యనారాయణ మాట్లాడుతూ అప్పలరాజు ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పలేదని, సమాధానం నెట్టివేశారని పేర్కొన్నారు. అయితే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే కూటమి ప్రభుత్వం తనపై కేసులు పెట్టడం సరికాదని, తాను ప్రజల కోసమే పనిచేస్తున్నానని అప్పలరాజు తెలిపారు. ఈ ప్రభుత్వం ఫినిష్ అవ్వడానికి అంటే ఇంకెన్ని డిగ్రీలు, ఇంకెన్ని కేసులు, ఇంకెన్ని వేధింపులు భరించాలని ఆలోచిస్తున్నాను. బట్ స్టిల్ ఐఎమ్ కమిటెడ్ టు ది వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. ఆ కమిట్మెంట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మార్చలేరు, తగ్గించలేరని చాలా ఆవేదనతో అయితే మాట్లాడుతున్నాను నేను. ఈ రకమైనటువంటి పరిపాలన ఎవరికి ఇది మంచిది కాదు. ఎవరికి ఇది మంచిది కాదు. స్థానిక ఎమ్మెల్యే కూడా ఆలోచించుకోవాలి. మరొక మారు నేనైతే తెలియజేయదలుచుకున్నాను. మిగతా విషయాలు వీటన్నిటిని ఒకసారి మనం బిగ్ స్క్రీన్ లో వేసుకుని మనం తర్వాత మాట్లాడుకుందామని చెప్పి తెలియజేస్తూ ఎనీ క్వశ్చన్. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కాకినాడ జిల్లా తునిలో ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడిగా చేయాలనేదే నా కోరిక, అది వస్తుందా రాదా అనేది టీడీపీ అధిష్టానం నిర్ణయం. నేనెప్పుడూ పదవులు కోరుకోలేదు, వాటంతటా అవే వచ్చాయి అని అన్నారు. యనమల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. అంటే బ్యాంక్ ప్రపోజల్ ఒకటే మనం అనుకున్నాను సాధించలేము. ఎప్పుడు కూడా పైన ఒక భగవంతుడు ఉంటాడు. అంటే నేను అనుకున్నాను ఒకటే, రాష్ట్రం అనుకున్నాను అది 43 సంవత్సరాల జీవితాల్లో రాష్ట్రమే కావాలని అనుకున్నాం. అది ఇంకా అవ్వలేదు. అది పార్టీ ఇష్టం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులో సీఎం చంద్రబాబు. యూపీలోని మీరట్లో దారుణ ఘటన వెలుగు చూసింది. పలాస పోలీస్ స్టేషన్లో ఇటీవల మాజీ మంత్రి అప్పలరాజుపై నమోదైన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.